మనం ఎందుకుంటాం? అరే వాళ్ళ మా అడవుల్లోకి బాంబుల మధ్య ఎడారిలోకి వెళ్తున్నారా? లేదే, వాళ్ళలాంటి మనుషుల మధ్యకే కదా వెళ్ళేది. ఆడది బయటికి వస్తే ఛాన్స్, సందులోను, రోడ్లోను, బస్ స్టాండ్లోను, బస్సులోను, రెస్టారెంట్లోను, ఆఫీస్లోను, పోస్ట్ ఆఫీస్లోను, పార్కులోను, కాలేజీలోను, ఎక్కడ పడతా కాసు ఖమ్మం చుట్టూ కొన్ని వేల కళ్ళ మధ్య నడవాసా శ్రీ ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏం చేశారనే భయం సంబంధించి అరిసి అంటే శిక్షణ ఏది పరిస్థితి పుణ్యభూమి, వేదభూమి, సర్వభూమి, ఇలా ఎన్న పేర్లు ఉన్న మన దేశానికి ఈ కరమే సార్. నాగదేవ బాబా అని మొదటి నమస్కారం పట్టి మన చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది, కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురాన్ని శక్తి సీతని ఎత్తుకెళ్ళాలని కోతులతోని వాణ్ణి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముడు చూసి మనం ఏం నేర్చుకోమా? ఆడన ఇంకొంగులు అంటే 18 లక్షల మందిని పిచ్చ కుక్క చెప్పిన మహాభారత చూసి మనం ఏం నేర్చుకోమా? నేర్చుకుంటా ఆడ వెతుకడలు చిల్ల లాక్టం గ్రేట్ కంట్రీ సార్, కంట్రీ అండ్ కల్చర్.